హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో నేను ఖచ్చితంగా నమ్మేది తల్లినే మొదటి గురువు అనేది నేను ఫాలో అవుతాను. ఎందుకంటే మా వారైతే ఒకటే చెప్తారు, పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులదే. నలుగురు చూసి మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ నలుగురు చూసి నవ్వుకునే విధంగా అయితే పిల్లల్ని పెంచకూడదు అనే చెప్తారు. అలా చాలామంది స్కూల్కి పంపించే పేరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే, మేము స్కూల్కి పంపిస్తున్నాం కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు స్కూల్లోనే ఉంటారు, వాళ్ళకన్నీ వచ్చు, వాళ్ళకన్నీ తెలుసు, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి కూడా వింటున్న మాట అయితే, నీకేం తెలీదా, నీకు ఈ మాత్రం కూడా రాదా, స్కూల్కి వెళ్తున్నావుగా, నీకు ఈ మాత్రం కూడా తెలీదా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా అనే మాట ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడైతే నేనైతే ఇలా అనుకునేదాన్ని, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఇవేం నేర్పించారు కదా, స్కూల్లో ఇవేం చెప్పరు కదా అనుకునేదాన్ని. ఇప్పుడు నేను ఒక ఇద్దరు పిల్లల్ని పెంచేటప్పుడు స్కూల్లో ఎంత మేరకు నేర్పిస్తారు అనేదే కొంచెం తెలుసుకోవాలి మనం అని నేను అనుకుంటున్నాను. అలాగే స్కూల్లో నేర్పించే పాఠాల వల్ల, స్టడీ వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ తల్లి తీసుకునే ఒక కేర్ వల్ల, చెప్పే విధానం వల్ల, వాళ్ళ పట్ల తన బిహేవియర్ వల్ల ఒక స్థాయికి అయితే వెళ్తారు అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చూస్తున్నాను మా ఇంట్లోనే చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, మా వాడికి ఏం రాదండి, మా పాపకి ఏం రాదండి అని ఎక్కువగా ఆ మాటనైతే యూజ్ చేస్తూ ఉంటారు. అలా అసలు ఎప్పటికీ అనుకోకూడదు. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు మోటివేషన్ చేస్తూనే ఉండాలి ఒక తల్లిదండ్రులు అనేవాళ్ళు. తల్లి ఎక్కువగా మోటివేషన్ చేస్తూనే ఉండాలి, ఇంట్లో విషయాలన్నీ చెప్తూ ఉండాలి, తండ్రి ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పాలి. అదేవిధంగా నీకు ఇది రాదు అనే మాట మాత్రం తల్లి వాడకూడదు. ఎందుకంటే నీకు ఇది రాదు అనే దానికన్నా కూడా నువ్వు ఇది బాగా చేస్తావు, నువ్వు చేస్తే బాగుంటుంది, నీకు ఇది ఖచ్చితంగా వస్తుంది నాన్న అని కనుక ఎంకరేజ్మెంట్గా చెప్తే వాళ్ళు ఎంత కష్టమైనా సరే నేర్చుకుంటారు. అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, మా ఇంట్లోనే చూస్తున్నాను కాబట్టి, మా పిల్లల విషయంలో నేనైతే ఈ విషయాన్ని నమ్ముతాను. నాకు తెలియని కూడా వాళ్ళ గురించి నేర్చుకొని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా నేర్పించుకోవాలి అనేది నేను ముందు నేర్చుకుంటాను. ఎందుకంటే తల్లి ఒక శిక్షణలో పిల్లలు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు అనేది నేను నమ్ముతున్నాను, పాటించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.